హరివిల్లు వారి 16th ప్రాజెక్టు చూసుకోవచ్చండి. ఎస్టీబీఎల్ గేటెడ్ కమ్యూనిటీ పక్కనే మనకి దాని గోడను ఆనుకొని 35 acres గేటెడ్ కమ్యూనిటీ లాంచ్ చేస్తున్నారండి. పెనమలూరులో హరివిల్లు వారి 2nd ప్రాజెక్టు ఒక 2-3 days లాంచ్ చేస్తున్నారు. 35 acres ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ, 40 feet సిమెంట్ రోడ్లు, క్లబ్ హౌస్, 20+ ఎమ్యూనిటీసు, ఎంట్రన్స్ ఆర్చి, కాంపౌండ్ వాలు, ఎవెన్యూ ప్లాంటేషను, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. చూసుకోవచ్చు. ఎస్టీబీఎల్ పక్కనే ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీ 20 acres. దీని అక్కడ ప్రకృతి హోమ్స్, ఎస్టీబీఎల్ phase 1 phase 2, మనకి రోడ్లో బ్రిఆర్ ఇన్ఫ్రా, చతుర్భుజ ప్రాజెక్టు, ఇంకా కొద్ది ముందుకెళ్తే భవిష్య విల్లాసు, వణుకూరు వెళ్ళే రోడ్డు ఇది. ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ఎలా ఉన్నా ఎంబీఎంఆర్ పక్క నుంచి, అపార్ట్మెంట్స్ పక్క నుంచి కనెక్టివిటీ వస్తుంది బందర్ రోడ్డు గురించి. మనకి ఫ్యూచర్లో బస్ రూట్ కనెక్టివిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, కార్పొరేషన్ లిమిట్స్లో అన్నీ డెవలప్మెంట్ అవుతాయి. సో ఒక ఇన్వెస్ట్మెంట్ అంటేనే ముందు చూపుతోటి ఒక కంపెనీని చూసి పొలాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే. అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాక మనకి రేట్లు కూడా పెరుగుతుంటాయి. వెంచర్స్ అంటేనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ముందు చూపుతోటి. అంటే ఏ రోడ్డు కనెక్టివిటీ వస్తుంది, ఎటుపక్క రేటు పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఇటుపక్క రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అయ్యిద్ది, ఏ కంపెనీ బాగా వేసిద్ది లేఅవుట్లు, ఏ కంపెనీ బాగా డెవలప్మెంట్స్ బాగా చేస్తారు అని కంపెనీని చూసి, లొకేషన్ చూసి, మనకి గవర్నమెంట్ అంటే ఎటుపక్క రింగ్ రోడ్ కానీ 200 feet రోడ్ కానీ మనకి ఎటుపక్క గవర్నమెంట్ కనెక్టివిటీ ఇస్తుందో, ఎటుపక్క కనెక్టివిటీ పెరుగుతుందో, ఏది సిటీకి దగ్గరగా ఉందో అనేది మనం రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్లీ అవర్ రీసెర్చ్. మనకి హైదరాబాద్ చూసినట్లయితే హైదరాబాదులో కూడా గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఇవన్నీ డెవలప్మెంట్స్ అయిపోయినప్పటికీ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఏ ఉన్నాయో ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ ప్రాజెక్టులు వచ్చేసి సిటీ అవుట్ సైడ్ వెలిమెల, కొల్లూరు, మనకి పటాన్ చెరువు, రుద్రారం, ముంబై హైవే, మనకి ఇట్లా ఒక గేటెడ్ కమ్యూనిటీ అనేది సిటీకి దూరంగా ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ వాతావరణంలో ప్రశాంతంగా ఉంటాయి. సో అది మనం కంప్లీట్గా సిటీకి దూరంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో, ఒక విల్లా ప్రాజెక్ట్లో, ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ కానీ హౌస్ కానీ ఉండాలని ప్లాన్ చేసుకోవడమే. ఇవాళకి ఇవాళ ఏవి అన్ని డెవలప్మెంట్ అయ్యి అన్ని రోడ్లు వేస్తున్న చోట మనం కొనుక్కోలేము. సో ఒకళ్ళు వెంచర్ వేసారు అంటే దాని రేటు ప్రైస్ పెట్టినా, అది ఒక లొకేషన్ చూసినా, అది వాళ్ళ పొలాలు కొనుక్కున్న దాన్ని బట్టే మనకి ప్రైస్, ఆ పొలాలు కొనుక్కున్న దాన్ని బట్టి, వాళ్ళు డెవలప్మెంట్ చేసే దాన్ని బట్టి రేట్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. పెనమలూరు అనేది విజయవాడ నుంచి 10 kilometer డిస్టెన్స్లో ఉంటుంది ఈ లొకేషను. ప్యూర్లీ మంచి వాతావరణం, బందర్ రోడ్ నుంచి 2 kilometers ఉన్నా కానీ దీంట్లో ఉన్న ఎవరిని అడగొద్దు, ఎస్టీబీఎల్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని లివింగ్ ఎలా ఉంటుందని అడగండి. సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనం ఉదయం పూట వెళ్ళి జాబ్ చేసి వచ్చేసి లేకపోతే సిటీలో తిరిగేసి వచ్చి ఒక 40 feet రోడ్లు ఉండి, ఒక చక్కటి చెట్లుండి, మంచి వాతావరణంలో సన్ రైజు, వాటరు, మనకి క్లబ్ హౌసు, వాకింగ్ ట్రాకు, పార్కు, జిమ్ము, అలాగే ఎమ్యూనిటీసు, ఒక ఓపెన్ థియేటరు, ఇట్లా ఎమ్యూనిటీసు అన్నీ ఉన్న ప్రాజెక్టులో, ఆల్రెడీ విల్లాస్ కట్టిన ప్రాజెక్టులో మన సిటీలో చూసుకున్నట్లయితే ఎస్ఎల్వి విల్లాస్ కానీ, వివాన్ విల్లాస్ కానీ వాళ్ళే ఇల్లు కట్టి, వాళ్ళే రోడ్లు ఇచ్చి, వాళ్ళే సిటీలో వేశారు కాబట్టి అవి ఒక్కొక్క విల్లా వచ్చేసి 2-3 crores ఉంటాయి. సో
ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మనం అన్నీ అలాంటి తీసుకోలేము కాబట్టి ఒక మంచి సిటీ దగ్గరగా ఉన్నాయి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ముందు చూపుతోటి ఏతో మన బడ్జెట్లో ఉన్నతోటి మనం ఒక 200 గజాలు ఒక 183 గజాలు తీసుకున్నట్లయితే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేయగలిగినట్లయితే మనం ఆ తర్వాత ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్లాన్ చేసుకున్నట్లయితే సో అదే మనకి గేటెడ్ కమ్యూనిటీ. ఆ ఎమ్యూనిటీస్ మనకి ఆ హౌస్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ మన బడ్జెట్కి వచ్చేస్తాయి. అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాక అన్ని రోడ్లు ఫామ్ అయిపోయాక అంతా కనెక్టివిటీ వచ్చాక అంతా గవర్నమెంట్ రోడ్లు రింగ్ రోడ్ కానీ లేకపోతే ఆ ఈస్ట్ బైపాస్ కానీ అన్నీ వచ్చాక ఎవరు ఊహించలేరు, ఎవరు కొనుక్కోలేరు. సో ఏదైనా కానీ మనం చూసుకోవాల్సింది కంపెనీ, లొకేషను, మన బడ్జెట్ చూసుకోవడం, చక్కగా తీసుకోవచ్చు. సో పెనమలూరులో హరివిల్లు వారి ప్రాజెక్టు డీటెయిల్స్ ఏంటి అనేది మొత్తం మన డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సైట్ విజిట్ చేయాలన్నా మనకి హరివిల్లులో లో బడ్జెట్లో కూడా ఉన్నాయండి. గజం 14,000 15,000. అది గ్రీన్ విస్తారా ఆ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంటుంది. 60 ఏకర్స్ హైవే నుంచి 400 మీటర్ డిస్టెన్స్లో, బెంజ్ సర్కిల్ నుంచి 20 కిలోమీటర్లు గండిగుంటలో డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే మచిలీపట్నంలో ఉన్నాయి. కంకిపాడులో ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయిన ప్రాజెక్ట్స్లో పర్ స్క్వేర్ యార్డ్ 24,000 23,000 నడుస్తుంది. సో ఇప్పుడు 2025లో ఫిబ్రవరిలో అన్ని డెవలప్మెంట్స్ అయిపోయిన కంకిపాడు హైవేల పక్కన ఉన్న ప్రాజెక్ట్స్లో 23,000 24,000 నడుస్తున్నాయి. సో కాబట్టి వాళ్ళు అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు కంకిపాడులో గజం 16,000. సో ఈ 1.5 year 2 yearsలోనే పర్ స్క్వేర్ యార్డ్ వాళ్ళకి 4,000 నుంచి 6,000 ప్రాఫిట్ వచ్చింది. సో హరివిల్లులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అలా ఉంటాయి ప్రాఫిట్స్. సో పెనమలూరులో కానీ మచిలీపట్నం కానీ గండిగుంటలో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. చూడాలన్నా సైట్ విజిట్ చూడాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు లోన్ డౌట్లు ఉన్నా డాక్యుమెంటేషన్ కానీ డెవలప్మెంట్స్ విషయంలో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9494238411. హరివిల్లు విజయవాడలో నెంబర్ 1 రియల్ ఎస్టేట్ కంపెనీ. సక్సెస్ఫుల్గా 13 ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది. రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు మచిలీపట్నం, గండిగుంట, అప్కమింగ్ ప్రాజెక్టు పెనమలూరు.